హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. మార్నింగ్ టైంలో ఏదైనా లంచ్ బాక్సెస్ కోసం ఒక హెల్తీ రెసిపీని ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ పెట్టేసేయండి. కూరల్లో కొత్తిమీర ఏరి పక్కన పెట్టేసే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ రైస్ని అయితే తినేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకుని 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. పెద్ద గ్లాస్తో ఒక 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని మామూలుగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. అయితే రైస్ మెత్తగా లేకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ మెత్తగా ఉంటే ఈ రైస్ అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని నేను సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర అండి, ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా కొద్దిగా తరిగేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక కారానికి సరిపడినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి ఘాటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక 2-3 తీసుకున్నాను. ఘాటు తక్కువ పచ్చిమిర్చి అయితే మీరు చూసి కారానికి తగినట్లుగా వేసుకోండి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని అలాగే ఉంచేయకుండా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈలోపు అది ఆరేలోపు మనం దీనికి కావాల్సిన ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేసుకోవాలి. అలాగే 4-5 మిరియాలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. జీడిపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గటం కోసం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మెత్తబడి మగ్గే వరకు మగ్గించుకోవాలి. బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దానిలోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడే దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ రైస్కి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ కొత్తిమీర పచ్చిది వేసాం కదండి, పచ్చిది పేస్ట్ పట్టి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. కొత్తిమీర పేస్ట్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయి బాగా వేగిపోయి ఇలా ఆయిల్ అంతా కూడా పక్కకి వచ్చేసి సపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగనివ్వాలండి. పచ్చి వాసన అనేది పూర్తిగా పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పూర్తిగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం కూడా ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మీకు కనుక సరిపోదు అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎటువంటి ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ కూడా ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదండి. ఈ రైస్ని ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదు అంటే పెరుగు రైతా చేసుకొని దాంతో అయినా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.